ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, గొప్ప కార్యములు చేయవాడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మంచి కాపరి, గొప్ప కాపరి, మా ప్రియ పరలోకపు యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి మా నిండు కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ, ప్రభువా, దైవ గ్రంథములోని దేవుని వాక్కును మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయగలరంటూ ప్రార్థిస్తూ, అమూల్యమైనటువంటి సందేశము ద్వారా మరొక పర్యాయము మేమంతా లోతైన విశ్వాసంలో మా జీవితాలలో మేము ముందుకు సాగడానికి ఈ ఆత్మీయ యాత్రలో నీ కృపా, నీ సహాయాన్ని కోరుతూ, వాక్యాన్ని బోధిస్తూ ఉండగానే నీ స్వరాన్ని వినడానికి, మీ ఆశీర్వాదములు పొందడానికి, మీ దర్శనాలను మేము చూడడానికి ప్రభువా సహాయం చేయగలగట్టు యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ, చేరవచ్చిన దైవిక కుటుంబం అంతటికి యేసుక్రీస్తు నామములో మరి ఈ ఉదయకాల శుభములు, దైవాశీస్సులు మీకు తెలియపరుస్తూ ప్రేమతో ఈ దైవ ఆరాధనకు ఆహ్వానాన్ని మీకు అందిస్తూ ఉన్నా. ఈ శ్రేష్టమైన ధన్యత నాకు అనుగ్రహించినటువంటి అధ్యక్ష మండలపు పీఠాధిపతి గారైన రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ తండ్రి గారికి, వైస్ చైర్మన్ రెవరెండ్ బి మినిస్టర్ నాయ్ గారికి, మిగతా అధ్యక్ష మండలపు చైర్మన్స్ అండ్ క్లర్జీ ఆఫీసర్స్, అధ్యక్ష మండలపు సంఘాలన్నిటి కూడా యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల లెంట్ శుభములు, దైవ దీవెనలు ప్రతి కుటుంబానికి నేను తెలియపరుస్తున్నా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ ఘనమైనటువంటి యాత్ర, ఈ ఆధ్యాత్మిక యాత్ర, ఈ సిలువ యాత్ర, ఈ తపస్సు యాత్ర, ఈ మండల కాలంలో, ఈ ఉపవాస దినాల్లో ప్రతి ఒక్కరూ మన సొంత సిలువను క్యారీ చేస్తూ, సిలువలో ఆయన చూపిన ప్రేమ మాధుర్యాన్ని, ఆయన జ్ఞానాన్ని, ఆయన త్యాగాన్ని రుచి చూస్తూ మన ప్రయాణము కొనసాగుతుంది. అందుని బట్టి దేవుడికి మనకు పర్యాయము మన శిరస్సులు వచ్చి వారికి నమస్కరించవలనని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. ఇది నా ప్రాముఖ్యమైన అంశం. అవధులు లేని విశ్వాసాన్ని గుర్తించడం, acknowledging faith beyond boundaries, unlimited faith in Christ. హద్దులు లేవు, అంతు లేదు, ఒక గురి లేదు, ఒక బార్డర్ లేదు, ఒక గీత లేదు. విశ్వాసం ఆకాశానికి అంటుకోవాలి. ఈ 3 లెసన్స్ చూస్తే నేను బాగా మన లిటరసీ కమిటీ వారిని అప్రిషియేట్ చేస్తున్నా. ఈ 3 పాఠాల్లో ముగ్గురు కూడా అన్యులే. కోరేషు రాజు అన్యుడే, కొర్నేలి అన్యుడే, కనాను స్త్రీ కూడా అన్యుడా. అన్యుల కొరకు ప్రసంగం, అన్యులు ప్రభు పాదముల దగ్గరికి రావడం, ప్రభు అన్యులను ఏర్పరచుకోవడం చాలా ప్రాముఖ్యమైన సందేశం. భయముతో, భక్తితో జాగ్రత్తగా వినాలి.
విశ్వాసం. విశ్వాసం అంటే, విశ్వాసం గురించి మనకు బాగా మన అనుదిన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. చిన్నపిల్లలు తన తల్లిదండ్రుల మీద విశ్వాసం. ఎండలో నడిచి వెళ్తున్నారు అనుకోండి, 3-4 years వాడికి కాళ్ళు కాలుతున్నాయని తల్లి తండ్రి ఏం చేస్తారండి? భుజాల మీద ఎక్కించుకొని వాడు మారం చేస్తాడు, నేను నడవను, నేను రాను అంటే, బిడ్డ నేను ఎత్తుకుంటా. వాడికి విశ్వాసం ఉంది, నా తల్లి తండ్రి నా దగ్గర ఉన్నారు. విశ్వాసం అంటే గ్రీకు భాషలో ఒక మంచి మాట ఉంది, ప్రిస్టస్. ప్రిస్టస్ అంటే కేవలము యేసు మీదనే నమ్మకం ఉంచడం, కేవలము యేసు మీదనే ఆధారపడడం, మరొకరి మీద కాదు. ఈ ప్రిస్టస్ మీద ఆధారపడితే ఆ ప్రిస్టస్ అన్నది, ఆ విశ్వాసం అన్నది నిత్య జీవానికి మనలను తీసుకొని వెళుతుంది. ఈ లోకంలో ఈ జీవితం చాలించిన పిదప మరొక లోకానికి మనం విశ్వాసముతో ప్రయాణమై వెళ్ళాలి. అందుకనే హెబ్రీ గ్రంథకర్త కూడా అంటాడు, విశ్వాసం లేకుండా దేవుణ్ణి చూడలేము, దగ్గరికి వెళ్ళలేము. 11వ చాప్టరే ఉంది, విశ్వాసుల వీరులు, యోధులు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాసం గురించి రాయబడి, వారి విశ్వాసం వారిని దేవుని యొద్దకు నడిపించింది. అందుకని ప్రతి విశ్వాసి ఆ 11వ అధ్యాయం తప్పనిసరిగా చదువుకుంటే మనము కూడా వారిలాగానే మన ప్రయాణము కొనసాగుతుంది. ఫ్లాండినా అనేటువంటి వ్యక్తి అమెరికాలో నయాగరా జలపాతం ఆ ప్రాంతంలో ఆయన ఒక 200 meters ఉంటుంది, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పెద్ద తాడు కట్టుకొని ఆయన బ్యాలెన్స్గా తాడు మీద నడుస్తూ అటువైపు వెళ్ళాడు. అందరూ చప్పట్లు కొడుతున్నారు. వాడిని అడుగుతూ ఉన్నాడు, ఇక్కడి నుంచి మరి అక్కడికి నేను వెళ్ళగలనని మీరు నమ్ముతున్నారా? ఎస్, ఫ్లాండియా నువ్వు చేయగలవు, నువ్వు నడవగలవు అని చప్పట్లు మళ్ళీ కొడుతున్నా. మళ్ళీ వచ్చిన తర్వాత అడుగుతున్నట్ట, మళ్ళీ నేను అటు వెళ్ళగలనా అంటే, తప్పనిసరిగా వెళ్తావు అన్నప్పుడు ఆయన అన్నాడట, రండి ఒకరొచ్చి నా భుజాల మీద కూర్చోండి. ఏమైంది? ఎవరు రాలేకపోయారు. కింద పెద్ద జలపాతం, పడ్డాడా, ఈడు లేడు, ఈడు తాను లేదు, వాడు కూర్చున్నాడు ఉన్నాడు. అయితే అక్కడే ఉన్న ఒక 10 years బాబు, ఇదిగో నేను వస్తున్నా అని ఎక్కి భుజం మీద కూర్చొని అక్కడ దిద్దిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగారు, రే ఎంత ధైర్యం నీకు, అంత ధైర్యం వచ్చింది, ఎట్లా కూర్చున్నామంటే వాడు అన్నాడట, ఆయన మా డాడీ మీద విశ్వాసం, మా డాడీ నన్ను కింద పడలేదు. కానీ అక్కడున్న వారికి ఆ విశ్వాసము లేదు. క్రీస్తును నమ్మిన మనం, యేసు బిడ్డలుగా ఉన్న మనం, క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనం, మన విశ్వాసం అంతకంత గత లెంట్ డేస్ కంటే ఈ లెంట్ డేస్లో మన విశ్వాసము చాలా బలంగా స్థిరంగా ఉండాలి. మనకు బాగా తెలుసు విశ్వాసం అంటే పాత నిబంధన గ్రంథంలో కూడా మనము చూడగలం. ఎర్ర సముద్రము దాటడం, ఒకవైపు ముందేమో సముద్రం, వెనకేమో ఫరో సైన్యం.
కానీ వారి మధ్యలో ఉంది విశ్వాసం ఉంది. విశ్వాసం ఉండబట్టే వారు ఆ సముద్రాన్ని దాటి వెళ్ళారు. ఇంత గొప్ప విశ్వాసాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కొత్త నిబంధన గ్రంథంలో ఒక శతాధిపతి వస్తాడు. అయ్యా, మా దాసుడు వాడు భయంకరంగా ఆ యొక్క పక్షవాయు వారితో పడి ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. అంటే ప్రభు అంటాడు, నేను వస్తాను, ఇంటికి వచ్చి చూస్తానంటే ఆ శతాధిపతి అంటే, అయ్యా నువ్వు వచ్చేంత యోగ్యుడు నేను కాదు. ఎస్, ఏమి ఇవ్వాలి? మాట, ఒక్క మాట చెప్పు చాలు, నా దాసుడు, దట్ ఈస్ ఫెయిత్. ఎంత గొప్ప విశ్వాసం. కొన్నిసార్లు మనం డాక్టర్ దగ్గరికి ఎట్లా వెళ్తాం? అవిశ్వాసంతో. ఆ డాక్టర్ నువ్వు బాగా చేస్తే బాగా చేయి, నా రోగం లేకపోతే లేదనుకుంటూ పోతామా? డాక్టర్ మీద పూర్తి విశ్వాసంతో ఈ పరమ డాక్టర్ అయినటువంటి యేసు వద్దకు మీ సమస్యలు కానివ్వండి, మీ బాధలు కానివ్వండి, మీ కష్టాలు కానివ్వండి, ఆయన వద్దకు తీసుకుని వెళ్ళాలి. విశ్వాసము అద్భుతమైనటువంటి ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. ఒక స్త్రీ కూడా మనకు తెలుసు, రక్తస్రావంతో ఉన్నటువంటి ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల నుంచి ఆమె తెగించి ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టింది. ఏమైతే ఏమన్నా కానీ, ఆయన నన్ను ఏమైనా శిక్షించని పర్వాలేదు, కానీ నాకు ఈ సమస్య నుంచి నేను బయటికి రావాలి. వెంటనే ప్రభు అద్భుతమైన కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. విశ్వాసము నిండుగా లేదా? కొద్దుగా ఉందా? విశ్వాసం లేని జీవితం విశ్వాసాన్ని జీవిస్తే ఆ విశ్వాసము నేను దేవుని దగ్గరికి చేర్చను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు గురి చూస్తూ మన పరుగు పందెము ముందుకు కొనసాగాలి. ఆ కర్త, ఆ విశ్వాసానికి యోగ్యుడు యేసు ఉన్నాడు. నా పరుగు పందెమంతా నా యేసు కొరకే. ఆయన చూస్తూ పరిగెత్తాలి. అది విశ్వాసం. మొదటి అక్షరం చివరి అక్షరం తీసేస్తే ఏమొస్తుంది? విశ్వాసంలో మధ్యలో ఏముంటుంది? శ్వాస. శ్వాస మీన్స్ బ్రీతింగ్. విశ్వాసంలో శ్వాసను లేకపోతే ఊపిరే విశ్వాసం. అది కేవలం యేసునందే విశ్వాసం. ప్రభువా, నేనున్నా లేకున్నా నీ కొరకే, నువ్వు నాకు కావాలి, నేను నిన్ను పొందుకోవాలి, నా జీవితం అంతా నీతోనే. విశ్వాసముతో దేవుడికి అంకితము కావాలి. విశ్వాసాన్ని గురించి మనము చూస్తూ ఉంటున్నాం. విశ్వాసము, విశ్వసనీయత, ఈ 2 పదాలు లేదా ట్రస్ట్, నమ్మకం ప్రపంచమంతా తిరుగుతున్నాయి. ఆయా మతాల్లో, ఆయా దేశాల్లో విశ్వాసం గురించి పునీత పేతురు గారు 2 పత్రికలు, పేతురు 1, పేతురు 2, ఆయన రాస్తాడు. అందులో క్రైస్తవ విశ్వాసం అంట అమూల్యమైన విశ్వాసం. అమూల్యం అంటే ఎంతో విలువైనది అని. మన విశ్వాసానికి ఒక వాల్యూ ఉంది. ఇది ఫెయిత్ కాదు, ఇది నకిలీ విశ్వాసం కాదు. ఇది స్థిరమైన, నమ్మకమైన, గొప్ప విలువ కలిగినటువంటి విశ్వాసం. ఈ విశ్వాసం చేయబట్టే
మన భారతదేశంలో ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి? లెక్కలేనన్ని దేవుళ్ళు ఉన్నారు, లెక్కలేనన్ని విశ్వాసాలు ఉన్నాయి. అనేక మతాలు ఉన్నాయి కదా, ఎన్ని దేవుళ్ళు అంట? 3 కోటి దేవుళ్ళు అంటున్నారు కనుక 3 కోటి విశ్వాసం ఉంది ప్రజల్లో, భక్తి ఉంది ప్రజల్లో. తెలుసా మీకు? ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారతదేశంలో మహాభక్తి పరులట. అందుకనే మీరు చూడండి, గ్రామ దేవతలు మొదలుకొని పట్టణాల్లో పెద్ద పెద్ద గుడిలు మన హైందవ సహోదరులు కట్టుకుంటారు. భక్తి, దేవుని ఎడల వాళ్ళకున్న ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఈ విశ్వాసం ప్రపంచమంతా చుట్టూ తిరుగుతుందని లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. లెసన్స్లోకి వస్తే ఆ రాజు పేరు ఏంటంట? కోరేషు రాజు. ఈయన అన్యుడు. అన్యుడంటే యెహోవా దేవుణ్ణి ఎరగని వాడు. ఇతడు బబులోను సామ్రాజ్యాన్ని జయించి, ఈయన పారశీక రాజు, పర్షియా రాజు అంట. కొంచెం ఇస్తని వినండి, చరిత్ర నేర్చుకోవాలి. చరిత్ర చెప్పేవారే అయ్యగారు మీ దగ్గర ఉన్నప్పుడు వింటే మీకు ఫ్యూచర్లో రాబోయే దినాల్లో మీకు బాగా అర్థమవుతాయి. ఈ మనవారిని, ఇజ్రాయెల్ ప్రజలను, యూదా ప్రజలను ఓడించినప్పుడు, బబులోను సామ్రాజ్యం చెందిన వారు ఉన్నప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు వారిని జయించాడు ఈ అష్షూరులు, ఈ యొక్క కోరెషు పారసీక రాజు. వారిని జయించి వారి సామ్రాజ్యంలో వీరిని కలుపుకున్నారు. వీరందరూ ఉన్నారు, ఇజ్రాయెల్ ప్రజలు, యూదా ప్రజలు ఆ సామ్రాజ్యంలో వీరి కింద ఉన్నారు. అప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. కోరేషు, నా మంద కాపరి, నేను నిన్ను అభిషేకిస్తున్నా. అభిషక్తుడు, మెస్సయ్య, యేసుప్రభుగా బిరుదుంది. ఇక్కడ కూడా ఒక అనాయింటింగ్ ఇస్తూ, అభిషేకం ఇస్తూ, నా ప్రజలను నీవు తిరిగి ఎక్కడికి పంపాలి? యెరూషలేముకు పంపించాలి అన్నట్టుగానే క్రీస్తు పూర్వం 538వ సంవత్సరంలో తిరిగి వారందరూ కూడా యెరూషలేముకు వెళ్ళి అక్కడ వారు దేవాలయాన్ని కట్టుకోవడానికి, పతనమైపోయినా, పాడైపోయినా, శిథిలమైపోయినా, కూల్చివేయబడిన దేవాలయాన్ని ఈ కోరేషు రాజు అనుమతి ద్వారా, ఈ ఆజ్ఞ ద్వారా వారందరూ తిరిగి దేవాలయానికి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుడు కోరేషు ఎడల కనికరము, ప్రేమ, అన్యుని దేవుడికి అవసరమైతే ఎవరినైనా మార్చుకుంటాడు కదా. మనుషులనే కాదు, జంతువులను కూడా మార్చుకుంటాడు. ఒక జంతువు పేరు చెప్పండి. ఒక జంతువుకు స్వరం ఇచ్చినాడు, మాటలు ఇచ్చినాడు దేవుడు. గాడిద, గాడిద మాట్లాడుతుంది బిలాముతో. దేవుడికి అసాధ్యమైనది అన్యుడైనప్పటికీ కూడా యెహోవా దేవుని మాట ఈయన వినవలసి వచ్చింది. పారసీకులు వారు దేవుళ్ళను, దేవతలను, విగ్రహారాధికులు ఆరాధించేవారు. జొరాస్ట్రియన్ అనే యొక్క మత నాయకుడు, ఆ దేవుడు, ఆ మత గ్రంథాలు సికింద్రాబాద్ ఏరియాలో మనకు అక్కడే జొరాస్ట్రియన్ అనే వాళ్ళ యొక్క ఒక ఆఫీసు, ఒక పెద్ద లాంటివి కనిపిస్తారు. వాళ్ళ దృష్టిలో లైట్ ఈజ్ గాడ్,
దేవుడు వెలుగునిచ్చేవాడు. కనుక వారి బిజినెస్లో, వారి కుటుంబాల్లో ఒక చిన్న వెలుగును వారు ఉంచుకుంటారు. ఈ వెలుగే దేవుడు. వెలుగు చీకటి ఉంది, చీకటిని పారద్రోసి వెలుగులోనే ఈ యొక్క మా దేవుడు ఉన్నాడని, వెలుగులోనికి నడిపిస్తాడని జొరాస్ట్రియన్స్ వారి యొక్క పురాతనమైనటువంటి మతం. ఈ కోరేషు రాజు ఆరాధించేటువంటి దేవుడు వారితో మాట్లాడుతూ, మాదీయులు పారసీకులు కలిసి కోరేషు నాయకత్వంలో మాదీయులు కూడా ఉన్నారు. వీరితో బబులోను సామ్రాజ్యాన్ని జయించి వారు గెలిచినట్లుగా మరి దేవుడు ఆ విధంగా అతన్ని వాడుకున్నట్టుగా లేఖన భాగాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. యెహోవా కోరేషును అభిషేకించి తన ప్రజలను విడుదల చేయాలని క్రీస్తు పూర్వం 550-530లో ఈ సామ్రాజ్యం నుంచి ఆ ప్రజలు ఇంచుమించు 200 సంవత్సరాల ముందు ప్రవక్త ప్రవచిస్తే 538లో వారికి విడుదల వచ్చినట్టుగా మనము లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అంత గొప్ప విశ్వాసం కోరేషులో ఉంది. దేవుడు ఆ విధంగా అతనిని ప్రేరేపించి తన ప్రజలను విడిపించుకున్నాడు చెరలో నుంచి. అపోస్తల కార్య గ్రంథములు కూడా మనం చూస్తే అక్కడ ఒక అన్యుడే, అనే పేరేంటి, కొర్నేలి. ఇతడు చాలా గొప్ప వ్యక్తి అని నేను చెప్తాను. ఎందుకంటే ఆ 10th చాప్టర్ ఫస్ట్లోనే అవన్నీ మనం గమనిస్తే ఆయన చాలా ప్రార్థనా పరుడు. ప్రార్థనే కాదు, దాన ధర్మములు కూడా చేసే వారు. ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఈయన ప్రార్థన, ఈయన దాన ధర్మములన్నీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు మెచ్చే విధముగా, దేవుడు చూసే విధముగా మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన తలంపులు, మన మనస్సు ఎప్పుడు కొందరి మనసు కల్మషంతో నిండి ఉంటుంది, చీకటితో, అసూయతో, ద్వేషంతో, కోపంతో, ఏమి సాధించలేదు, జీరో, చివరికి నథింగ్. కానీ ఈయన దేవుడు ఏందో భయభక్తులు కదా, వాడే ప్రార్థన చేస్తుంటే దేవదూత దిగి వచ్చినట్టుగా దర్శనంలో చూస్తాం. దేవదూత దిగి వచ్చి చెప్తుంది, కొన్నేళ్ళి నీ ప్రార్థన విన్నా, నువ్వెంత భక్తిపరుడో, నువ్వెంత దాన ధర్మం చేసేవాడువో మాకు అర్థమైంది. ఇదిగో పేతురు అని ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన పిలిపించుకొని ఇంకా నువ్వు వాక్యం విను, ఇంకా నువ్వు బాప్తిజం తీసుకో, ఇంకా మీ వారిని, మీ స్నేహితులను, మీ కుటుంబస్తులను అందరినీ పిలిపించుకున్నప్పుడు ఈ పేతురు సీమోను అనే ఒక చర్మకారుని ఇంట ఉన్నప్పుడు ఈయన వెళ్ళి, ఈయన ఆ శతాధిపతి అంటే ఒక 100 మందికి ఒక అధిపతి, ఒక నాయకుడు, ఒక డిఎస్పి లెవెల్లో ఉన్నాడా. వెంటనే అధికారి, డిఎస్పీ అని ఎందుకు చెప్తున్నానంటే అంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి పేతురుకు న్యూస్ పోగానే, పేతురు రాగానే ఇక్కడ వినేమి చూడండి ఏం చేస్తున్నాడు, ఆయన సాగిలపడి నమస్కరించాడు. ఈ పేతురు ఎవరు? దేవుని సేవకుడు. ఈయనెవరు? ఈయన మహా ఉన్నతమైన పొజిషన్. కొర్నేలి చూస్తున్నాడు, పేతురులో యేసును చూస్తున్నాడు. సాక్షాత్తు దేవుడి సేవకుడు, దేవుడిలాగానే ఉన్నాడంటూ అంటే పేతురు, బాబు ఈ విధంగా చేయకూడదు, దేవుడికి మాత్రమే నీవు నమస్కరించు.
నేను నీలాంటి వాడనే అంటూ తగ్గించుకొని, ఇది నాకు చెందవలసినది కాదు ఈ ఘనత, ఈ ఆనర్ నాకు ఇవ్వకూడదు, ఇది ఎవరికి వెళ్ళాలి? దేవునికి మాత్రమే. చెప్పు ఏమైంది నీ సంగతి అంటే, ఈయన ప్రీవియస్ హిస్టరీ అంతా చెప్తా ఉన్నాడు. అయ్యా నేను ప్రార్థన చేస్తున్నా, నాకు దర్శనంలో ఇదిగో మీరు ఫలానా ప్లేస్లో ఉన్నారో తెలిసి చెప్పారు, సో అందుకే నేను పిలిపించుకున్నా, నా స్నేహితులు కూడా వచ్చినారు, మీరు వాక్యం చెప్పండి, దేవుడి గురించి చెప్పండి, దేవుడి మాటలు చెప్పండి, ఇదిగో మేము రక్షింపబడ్డానికి సిద్ధంగా ఉన్నాం అన్నప్పుడు వెంటనే పేతురు అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చడం ద్వారా వారంతా రక్షింపబడ్డారు. ఈ అన్యుడు ప్రభులోనికి రావడం, అక్కడ ఉన్నటువంటి ఆ రాజు అనే అన్యుడు యెహోవా చేతిలో ఆయన చెప్పినట్టుగా వింటూ యెహోవా మాటను గౌరవించడం మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈయనట ఎడతెగని ప్రార్థనట, దాన ధర్మ కార్యములు, నీకేదైనా ఉంటే లేని వారికి ఇవ్వాలి, నీ పొరుగు వారికి ఇవ్వండి, మీ పొరుగు వారిని ప్రేమించండి. నేను ఏ రూపంలో వస్తానో తెలియదు, భిక్షగానిగా రావచ్చు, దరిద్రుడిగా రావచ్చు మీ దగ్గరికి, ఏ టైంలో ఏ రూపంలో వచ్చినా వారి స్వరూపములో నన్ను మీరు గుర్తించి సహాయం చేయండి. మీరు దాచుకొని మీరు నిల్వ చేసుకోవడానికి కాదు దేవుడు మనకు డబ్బించింది. అందుకే పరలోక ప్రార్థన ప్రభు నేర్పుతాడు, మానుదిన ఆహారం మాకు దట్స్ ఇట్, చాలిక. వచ్చే నెల వచ్చే సంవత్సరానికి మాకు రేషన్ కావాలని లేదు అక్కడ ప్రార్థన. ఇప్పుడు తిన్నావా, రేపిస్తాడు. దాన ధర్మాలు చేస్తున్నారు, కొన్ని ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు, కుటుంబం అంతటిలో కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఇటువంటి భక్తిపరుడు ప్రభులోనికి రావడం ఇదెంతగానో దీవెనకరంగా ఉంది. తర్వాత పేతురు ఎప్పుడైతే వాక్యం చెప్పాడో ఆయన మీదకి ఏమొచ్చిందట? పరిశుద్ధాత్మ. అంతే, పరిశుద్ధాత్మ మీకు కావాలంటే పరిపూర్ణ సంపూర్ణ మారు మనస్సు కావాలి. ఈ లెంట్ 40 days ఎందుకున్నాయి మనకు? తెగిపోయిన బాంధవ్యం, ఆ సిలువను చూస్తూ ప్రభును చూస్తూ నీవు మార్పు చెందడానికి, నీ బ్రతుకంతా ఎన్ని సంవత్సరాల క్రైస్తత్వం నుండి నీ మనస్సు మార్చకపోతే, దేవుడి వాక్యానికి నువ్వు లోబడలేకపోతే, నీవు అదే విధంగానే నువ్వే స్థితిలో ఉన్నావో అదే స్థితిలో ఉంటూ రెండవ మరణానికి ప్రభు తీసుకెళ్తాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్తలో కూడా మనం వెళితే అక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాం. మనము బైబిల్ వెనక మ్యాప్లు ఉంటాయి, మ్యాప్స్లో బార్డర్లో ఉంటుంది తూరు సీదోను అనే ప్రాంతాలు, సిటీస్ అక్కడ రాసి ఉంటాయి తెలుగులో. అవి అన్య ప్రజల యొక్క నివాస స్థలాలు. కనాను స్త్రీ అంటే మనకందరికి తెలుసు, కనానీయులందరూ కూడా ఎవరు? అన్యులే. దేవునికి విరోధంగా, దేవుని ప్రేమించలేక, దేవునితో తెగదప్పులు చేసుకొని బలిదేవతలను అనేక విధాలుగా జీవించినటువంటి వారు. అక్కడి నుంచి ఒక తల్లి వచ్చింది. తల్లి వచ్చి ఆమె అడుగుతూ ఉంది, ఓ ప్రభువా, దావీదు కుమారుడా, ఒక్కసారి నన్ను కరుణించు, ఒక్కసారి నా వైపు చూడు. నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుతుంది. నువ్వెవరో నాకు తెలుసు,
నీ సంగతి నాకు తెలుసు. నీవు జీవం గల మహాదేవుడు, నువ్వు అద్భుతాలు చేసేవాడు కనుకనే అంటుంది ప్రభువా. గ్రీకులు అన్నారు కురియోస్. దావీదు కుమారుడా, యూదా గోత్రపు సింహమా, దావీదు నీ పితరుడని నాకు తెలుసు. ఒక్కసారి నీ కృప నా మీద చూపవా, ఒక్కసారి కనికరించవా అను ఆమె వెంబడి పడుతూ ఉంది. కానీ యేసు ప్రభు పట్టించుకోనట్టుగా, విననట్టుగా వెళ్ళిపోతా ఉన్నాడు. శిష్యులకు ఏమొస్తుంది? సతాయించగలడు. యేసయ్య వెనక పంపించేస్తే ఏంటి న్యూసెన్స్? మనమేమో సువార్తలో మనం తిరుగుతుంటే వెంబడబడదు. అప్పుడు ప్రభు నోరు తెరిచాడు. అమ్మా, ఇజ్రాయేలు ప్రజలకే కానీ నేను రావడం, నేను వచ్చింది వారికే, నేను సువార్త ప్రకటించడానికి, దేవుని రాజ్యాన్ని చెప్పడానికి. మళ్ళీ ఒక మాట అంటాడు, పిల్లల యొక్క రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయడము. కుక్కలన్నీ కూడా 22వ కీర్తనలో మనం చూస్తాం. యేసు చుట్టూ ఉన్నాయి. కుక్కలు అంటే అన్యులు. కుక్కలు అంటే యెహోవా దేవుని యేసును ఎరగని వారు. మీరు మేము వేరు అంటుంది. ప్రభువా, యజమాని బల్ల కింద పడ్డ ముక్కలను వేయడానికి కూడా మాకు లేదా? కింద పడేసినా చాలు. ఆమెలో మనం ఏం గమనిస్తున్నాం? ఎటువంటి విశ్వాసం? పట్టుదలతో కూడిన విశ్వాసం. నువ్వేమన్నా చెయ్యి, నిన్ను మాత్రం నేను విడువను. నువ్వు 1,00,000 చెప్పు, నేను మాత్రం ఇక్కడి నుంచి. ఆమె విశ్వాసములో పట్టుదల. తన కుమార్తె తప్పనిసరిగా చక్కగా తిరిగి ఆరోగ్యవంతులు కావాలని విశ్వాసం అనే పాయింట్ ఇక్కడ మనం చూస్తున్నాం. రెండవదిగా పట్టుదల. కేకలు వేసి అడుగుతుంది, ఒక్కసారి కరుణించవా యేసయ్య? పట్టుదలతో కూడిన ప్రార్థన. పట్టుదలతో కూడిన ప్రార్థన మనకు బైబిల్లో ఒక వ్యక్తి మనకు తెలుసు, అన్నా కదా. దేవాలయంకి వెళ్ళి పట్టుదలతో, జిద్దుతో, నాకు ఖచ్చితంగా నువ్వు పుట్టుకునే ఇవ్వాలని అడిగి నువ్వు దేవుడు వింటారు. దేవుడు విని ఆమె కావాల్సింది ఇచ్చారు. ఇక్కడ మనము పట్టుదల, కార్యసాధనకు పట్టుదల అవసరం. గోజాడం, బతిలాడడం, అనేక మార్లు అడగడం. కింద స్థాయి ఉద్యోగి, పై స్థాయి ఆఫీసర్ను ఎన్నోసార్లు ఒకవేళ లీవ్ ఇవ్వలేదనుకైనా బతిలాడుతూ అంటాయా లీవ్ కావాలి, ఊరికి వెళ్ళాలి, పని అదో 2 సార్లు 3 సార్లు 4 సార్లు. తర్వాత తన పోలాపై దగ్గర 2 రోజులకు. మూడవదిగా సహనం. శిష్యులు కోప్పడుతున్నారు, యేసు ప్రభు ఆమె మాటను పట్టించుకోలేదు. కానీ ఆమె పేషెన్స్, ఓర్పు, సహనం కోల్పోలేదు. వెంబడి పడతానే ఉంది. సహనం. నేను నశించిన వారి తప్పు కాదు, నా ప్రజల కొరకే నేను ఇజ్రాయేల్ ప్రజలకి వచ్చానని ప్రభు అంటున్నా కానీ ఆమె విడవడం లేదు. లాస్ట్కు విధేయత, తర్వాత విజయం. విజయం అంటే అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఇక్కడ విశ్వాసానికి ఏమంటున్నాం మనం? గ్రేట్ ఫెయిత్. నీ విజయం సాధించావు, అందులో నీకు విశ్వాసం ఉంది కనుక నువ్వు సాధించావు. కనుక ప్రభు మాట, ఆయన ఎప్పుడు ఆ మాట అన్నాడో
వెంటనే ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. అందుకే ప్రపంచమంతా యేసును దేవుడు అని ఆరాధిస్తుంది. మనకున్న 214 దేశాలు, ఇంచుమించు 150 కంట్రీస్ క్రిస్టియానిటీలో రోమన్ క్యాథలిక్స్ వారి ద్వారా చక్కటి సేవ ప్రపంచమంతా తిరుగుతుంది. యేసునామం ప్రేమైనటువంటి వారు. ఎట్లుంది నీ విశ్వాసం, నా విశ్వాసం? ఒకసారి ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసి డైలీ 3 సార్లు వేసుకో అని ఆ చీటీ ఇచ్చిందట. ఈయనకు అర్థం కాక అందులో రాసిన మెడిసిన్ కొనుక్కోవాలి తెలియక వీడేం చేసినాడ, డైలీ ఆ పేపర్ చింపి ఆ పేపరు మింగేవారు. జ్వరము ఆ రోగము పోయింది. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నేను బాగా వేసుకున్నావా గోళీలు అంటే, గోళీలు ఎక్కడిది, మీరు ఇచ్చింది కదా ఆ పేపర్ ఏం వేసుకున్నా. డాక్టర్ నవ్వాడట. విశ్వాసం డాక్టర్ మీద రోగికి, విశ్వాసం యేసు మీదనే, మరెవరి మీదనో మీరు ఆధారపడకండి. యేసులోనే, యేసు కొరకే జీవించండి. దేవుడు తప్పనిసరిగా మనకు కావలసిన ప్రతి అవసరతలు అక్కలు తీర్చగలడు. ఈ లెంట్లో ఇంకా అనేక గృహాలకు వెళ్ళి ప్రభు యొక్క ఆ సువార్తను ప్రకటిస్తారు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడి యొక్క చిత్తం కనుక ఆ చిత్తం, ఆ ప్రణాళికలో మనమందరము పాలుభాగస్తులుగా ఉంటూ ప్రభు కొరకు సిద్ధపడదాం. అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవాశీస్సులు దేవుడు మనకు మెండుగా సమృద్ధిగా అనుగ్రహించుగా ప్రార్థించుదాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి వందనాలు. 2 నిమిషాలు దేవుని నామాన్ని, దేవుని వాక్యాన్ని, విశ్వాసాన్ని గురించి మేము విన్నాం. మా జీవితాలలో యేసే మాకు విశ్వాసానికి కర్తగా, ప్రతి విషయంలో, ప్రతి పనిలో మా ముందు ఆయనే ముందులాగా సహాయం చేస్తూ చేరవచ్చిన మా ప్రియులందరినీ దీవించగలరు. క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి.